ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం స్నేహితులారా. కుంభరాశి వారికి నా నమస్కారాలు. స్నేహితులారా, ఈ రోజు మీరు చాలా ఆశ్చర్యపోతారు మరియు మీ సంపూర్ణ సమాచారం కోసం తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఎవరో మీ సొంత ప్రాణ సమాన నమ్మకమైన వ్యక్తి మీతో చాలా అతిపెద్ద ద్రోహం చేయబోతున్నారు మరియు అలాంటి భయంకరమైన ఘోరమైన ద్రోహం చేయబోతున్నారు. మరి స్నేహితులారా, మీరు దానిని ఎప్పటికీ పూర్తిగా మర్చిపోలేరు. అంత భయంకరంగా, విపరీతంగా, అసాధ్యంగా ఉంటుంది. ఇప్పుడు మీకు తీవ్రమైన పశ్చాత్తాపం, బాధ కలగడం మెల్లిమెల్లిగా నెమ్మదిగా మొదలవుతుంది. సొంత వారి మధ్యనే ఇంత పెద్ద ద్రోహం చేసే చెడ్డ మనుషులు దాగి ఉన్నారు కదూ అనిపించింది ఆశ్చర్యంగా. కానీ ఇప్పుడు మీ దగ్గర సమయం హద్దుకు మించి చాలా మరి అత్యంత తక్కువ ఉంది. ఒకవేళ మీరు ఈ ముఖ్యమైన అద్భుతమైన వీడియోను వెంటనే చూడకపోతే అప్పుడు ఒక రోజు మీకు చాలా భయంకరమైన పెద్ద షాక్ తగులుతుంది. మరి మీ జీవితంలో ఇంత అత్యంత ఖరీదైన ద్రోహం జరిగిపోతుంది. మీరు చూసి కూడా నిస్సందేహంగా ఏమీ మాట్లాడలేరు. ఎందుకంటే ఆ అపాయం అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది మరియు ఏదైనా కఠినమైన సమస్యలకు సరైన పరిష్కారం చేయడానికి ఖచ్చితంగా ఒక సరైన పవిత్ర సమయం నిర్ణయించబడి ఉంటుందని మీకు బాగా తెలుసు. మరియు ఆ అతి ముఖ్యమైన సరైన సమయం ఇప్పుడు స్వయంగా మిమ్మల్ని ఈ రోజు, ఈ పవిత్ర రోజు ప్రోత్సహించబోతుంది. అంటే ఆ అత్యంత ఖరీదైన పెద్ద ద్రోహంతో మిమ్మల్ని స్వయంగా పరిచయం చేయాలనుకుంటుంది. అది బహుశా మీ సొంత రక్త సంబంధికులే ఖచ్చితంగా అయి ఉండే అవకాశాలుంటాయి. అందుకే ఈ విషయం వినడానికి మీకు అత్యంత చేదుగా మరియు కటువుగా అనిపించిన ఈ ముఖ్యమైన అద్భుతమైన వీడియో ఖచ్చితమైన పద్ధతులు మీ కుంభరాశిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరియు మీ సకారాత్మక పవిత్ర కోణం నుండి చూస్తే ఇందులో పూర్తిగా మీ సంపూర్ణ మంచి మాత్రమే ఎల్లప్పుడూ చెప్పబడుతుంది. నిశ్చయంగా ఉంటుంది. మీరు మీ అమూల్యమైన సమయాన్ని దీనిని దయచేసి ఇస్తే మరియు సమాచారాన్ని చివరి వరకు తప్పకుండా సంపూర్ణంగా పూర్తిగా శ్రద్ధగా వింటేనే. మరియు స్నేహితులారా, సూర్య భగవానుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవా అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా సూర్య భగవానుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ కురుస్తాయి మరియు సూర్యకాంతి కిరణాల్లాగా మీ జీవితం ఆనందంతో పొంగిపోతుంది. మరియు స్నేహితులారా, నేను మీకు ఆ నిజమైన ముఖ్యమైన గుర్తింపు త్వరగా చేస్తాను మరియు అద్భుతమైన వాస్తవాన్ని మీ ముందు తక్షణమే స్పష్టంగా బహిరంగంగా ఉంచుతాము. వాటిని పరిశీలనంగా చూసిన తరువాత మీ కళ్ళు తెరుచుకొని అలాగే నిశ్చలంగా ఉండిపోతాయి. నిస్సందేహంగా ఏ సందేహం లేదు, అసలు ఉండదు. కానీ కొంతమంది హానికరమైన చెడ్డ వ్యక్తులపై మీరు ద్వేషం కూడా అత్యంత విపరీతంగా పెంచుకోవడం మెల్లిమెల్లిగా నెమ్మదిగా మొదలు పెడతారు. ఇది సహజమైన మానవ విషయం అవుతుంది. అవును స్నేహితులారా, అందుకే ఇంతకంటే అత్యంత మంచి గొప్ప అవకాశం ఎప్పుడు జీవితంలో ఇకపై మళ్లీ రాదు. ఇది నేరుగా మన భగవాన్ శ్రీ సూర్య భగవానుడి యొక్క అతి విలువైన ఈ గొప్ప వరం. దీనిపై మీరు పూర్తి సంపూర్ణ విశ్వాసం, ధైర్యంగా ఉండండి. కేవలం ఒకసారి, ఆ తర్వాత ఏ ఆట అయితే ప్రారంభం కాబోతుందో అది ఇప్పుడే తక్షణమే వెంటనే శాశ్వతంగా ముగుస్తుంది. మీరు మీ భక్తిని మరింత అత్యంత దృఢంగా బలపరచుకోండి మరియు మీరు పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతుంటే మరియు ఆయన ముందు ఏదైనా ముఖ్యమైన కోరికను ఉంచినట్టయితే ఈ అద్భుతమైన వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మరి కామెంట్ సెక్షన్ లో పవిత్రమైన ఓం నమః శివాయ అని నిజాయితీగా శ్రద్ధగా రాయండి. ఎందుకంటే స్నేహితులారా, ఇప్పుడు మీకు పరమేశ్వరుడి యొక్క అపారమైన దయ చాలా ఘనంగా, సంతృప్తిగా లభించింది. దాని కారణంగా మీరు చాలా అతి త్వరగా సంపద మరియు సుఖాలతో కూడా పూర్తిగా నిండిపోతారు. ఎందుకంటే నేను అకస్మాత్తుగా ఆకాశం వైపు చూస్తున్నాను. శ్రీ సూర్య భగవానుడు ఇంత బలమైన శుభప్రదమైన రేఖను ఎప్పుడు ఏ ఇతర రాశుల్లోనూ తయారు చేయలేదు. కానీ మీ కుంభరాశిలో ప్రత్యేకంగా, అసాధారణంగా స్వయంగా తయారు చేశారు. ఎందుకంటే ఆయన కూడా ఈ ప్రపంచాన్ని బాగా చాలా చూశారు. ఆయన లోతుగా పరిశీలించారు. నా ప్రియమైన స్నేహితులారా, ఈ కఠినమైన స్వార్థలోకంలో ప్రజలు మీ దయను చూసి, అంటే మీ అమాయక సాధుత్వాన్ని చూసిన తరువాత ఇప్పుడు మీతో పెద్ద సులభంగా ద్రోహం చేసి హాయిగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. పాపం, ఎంత తెలివి తక్కువ మూర్ఖులు. కానీ ఆ పిరికి మోసగాడు వ్యక్తి ఇప్పుడు పూర్తిగా మర్చిపోయాడు మీలో ఇప్పుడు ఎంత శక్తి అద్భుతంగా దాగి ఉందో. మిమ్మల్ని తన చేతులతో కేవలం ఆడించాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ మూర్ఖులకు ఏమాత్రం తెలియదు. మీరు తన చేతులతో ఆడడం అంటే సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. ఎప్పటికీ జరగనిది.
సాధ్యం కానిది. దీనికోసం వారు 100 జన్మలు కూడా దండగా చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికి మిమ్మల్ని తమ గుప్పిట్లో ఉంచుకోలేరు. ఇది పూర్తిగా అసాధ్యం, నిశ్చయంగా ఉంటుంది. ఈ మహాప్రపంచంలో ఎవరు ఖచ్చితంగా చేయలేరు. ఇది నేను పూర్తిగా హామీతో ధైర్యంగా గట్టిగా చెప్తున్నాను. మరి మీకు హామీ గట్టిగా ఇవ్వడానికి ప్రధాన ముఖ్య కారణం ఏమిటంటే మీలో ప్రస్తుతం దాగి ఉన్న ధైర్యం మరియు ఆ శక్తి యొక్క పూర్తి అంచనా బహుశా మీకు కూడా పూర్తిగా తెలియదు. ఇది 100% నిజం. కానీ నేను స్పష్టంగా ధైర్యంగా చెప్తున్నాను, మీరు భయపడే బలహీన వ్యక్తి కాదు, మహాబలమైన శక్తివంతమైన వారు. మీ ఒక బలమైన పవిత్ర స్వరంతోనే కొంతమంది వెంటనే తీవ్రంగా వణికి భయపడతారు. అంటే మీతో ఇప్పుడు ఒక పిరికి వ్యక్తికి త్వరలో ఘోరమైన ముఖాముఖి జరగబోతుందని మాకు అనిపిస్తుంది. అత్యంత స్పష్టంగా నిశ్చయంగా ఉంటుంది. మరియు స్నేహితులారా, మీరు ఈ విషయాన్ని పూర్తిగా సరిగ్గా ఆలకిస్తున్నారు. మీ కుంభరాశి మాకు ఏ సమాచారం ఇస్తుందో మరియు ద్రోహం యొక్క ఏ చెడు రేఖ అయితే తయారవుతుందో ఆ చెడ్డ పని చేయబోయే వ్యక్తి ఏమీ గొప్పవాడు కాదు, పూర్తిగా మూర్ఖుడు మరియు తెలివి లేనివాడు, అత్యంత దరిద్రుడు నిస్సందేహంగా. అవును స్నేహితులారా, ఈ విషయం కూడా పూర్తిగా 100% నిజమే. మరియు అతను కొద్దిగా మీ పరిచయంలోకి వస్తారు మరియు మీ గురించి అంతా పూర్తి వివరాలు రహస్యాలు తెలుసు. కానీ అతను ఇప్పుడు పూర్తిగా మర్చిపోయాడు మరియు మిమ్మల్ని సాధారణ వ్యక్తిగా అత్యంత తేలికగా భావిస్తున్నారు. కానీ అర్థం చేసుకోవడానికి మరియు ఏది చేయాలనుకుంటున్నాడో నిస్సందేహంగా హాయిగా చేయనివ్వండి. ఎందుకంటే రాబోయే తరువాత 24 గంటలలో ఇప్పుడు మీ అసాధారణ ధైర్యాన్ని చూసి వారి మైండ్ నిస్సందేహంగా పూర్తిగా ఎగిరిపోతుంది. అతను మీ జీవితంతో ఆడాలనుకున్నాడు మరియు ఏది ప్రారంభించాడో కానీ ఇప్పుడు ఇక్కడే అతని అంతా చెడ్డ నాశనం అవుతుంది. మరియు స్నేహితులారా, వారికి కూడా బాగా గట్టిగా తెలుస్తుంది, మీపై స్వయంగా విధి చెయ్యి బలంగా నిలిచి రక్షిస్తుంది. మరియు అతను చివరికి మిమ్మల్ని అసలు అంటుకోలేడు. మరి అది ఎప్పటికీ సాధ్యం కాదు కూడా. నేను ఇప్పుడు మీతో కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత విషయాలను చెప్పబోతున్నాను. అవి ఇప్పుడు సత్యం కాబోతున్నాయి, మెల్లిగా నెమ్మదిగా మొదలు కాబోతున్నాయి. మరి స్నేహితులారా, చరిత్రలో తరచుగా చెప్పబడింది, మీ అపాయపు పోరాటాన్ని భగవంతుడు స్వయంగా పోరాడతారు. కానీ మీపై ఒక ఆపద కూడా ఏ మాత్రం అస్సలు రానివ్వరు. అద్భుతంగా ఘనంగా రక్షిస్తారు. కేవలం మీరు ఎప్పుడు దేవుణ్ణి నిందించవద్దు. గౌరవంగా నిస్వార్థంగా పూజించండి. మీ ప్రతి కష్ట సమయంలో ఏ మనిషి మీతో ఎలా ఉన్నా, మీకు తోడు ఇచ్చినా ఇవ్వకపోయినా దాని గురించి అస్సలు పట్టించుకోకండి. కానీ ఒకసారి పరమేశ్వరుని హృదయం నుండి నిస్వార్థంగా నిజాయితీగా గుర్తు చేసుకోండి. ఆయన మీకు తోడు ఇవ్వడానికి వెంటనే సిద్ధమవుతారు. మరి మిమ్మల్ని ఒంటరిగా అస్సలు ఉండనివ్వరు. ఆయన నిజమైన శక్తివంతమైన రక్షకుడని గుర్తుంచుకోండి. నేను ఇలా ఎందుకు గట్టిగా చెప్తున్నాను అంటే, ఎందుకంటే స్నేహితులారా, చాలా మంది కుంభరాశి జాతకులు అలా ఉంటారు. వారికి కొద్దిగా కూడా దేవుడిపై అచంచలమైన విశ్వాసం ఉండదు. దురదృష్టవశాత్తు నిరాశగా బాధగా ఉంటుంది. కానీ వారికి ఇప్పుడు ఏమాత్రం తెలియదు, ఒకవేళ వారి అపారమైన సహాయం మీపై లేకపోతే అప్పుడు మీరు ఎప్పుడైనా పూర్తిగా పడిపోవచ్చు మరియు లేవడం కూడా మీకు పూర్తిగా అసాధ్యమవుతుంది. సుదూరమైన కళ నిజంగా విషయం. అందుకే ఆయన ఎప్పుడు మిమ్మల్ని జీవితంలో పడకుండా చూసుకుంటాడు. ప్రతి అడుగుల్లో రక్షణగా ఉంటాడు. ఎప్పుడు మిమ్మల్ని చేతులతో కాపాడుకుంటూ ఆదరిస్తూ ప్రేమగా ఉంటాడు. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా నిస్సహాయతలో కూడా పడకుండా సురక్షితంగా చూసుకుంటున్నారు. చాలా సురక్షితంగా స్థిరంగా ఉంచుతున్నాడు. నా ప్రేమైన స్నేహితులారా, ఒకవేళ ఎప్పటికీ మా విలువైన సమాచారంలో మీకు నిజం కనిపించకపోతే అప్పుడు కేవలం 24 గంటలు మాత్రమే ఆగండి. పూర్తి ఓపిక ధైర్యం పట్టండి. ఆ తర్వాత చూడండి, మీతో ఏ అద్భుతమైన మార్పు అయితే జరుగుతుందో ఆ మార్పు మీకు ఒక అపారమైన జీవిత జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మర్చిపోలేని మధురమైన స్థిరంగా ఉంటుంది. కేవలం మీపై బాధ్యత ఇంతే ఉంటుంది. తరువాత 24 గంటలు మీరు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి మరియు అన్యాయస్తులైన చెడ్డ ప్రజల నుండి దూరంగా కూడా తప్పనిసరిగా వెంటనే చేసుకోండి. నేను మీకు చాలా అలాంటి ముఖ్యమైన విలువైన పనులు చేయమని చెప్తాను. అవి మీరు మెరుగ్గా త్వరగా చేయాలి. అయితే తెలుసుకుందాం. మరి స్నేహితులారా, మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, రాబోయే 24 గంటలు మీ అందరికీ కలిసిపోయే అత్యంత ముఖ్యమైన, అమూల్యమైన, అద్భుతమైన సమయంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే ఖచ్చితంగా అత్యవసర నిశ్చయంగా ఉండాలన్నమాట. అయితే కొన్ని ప్రత్యేక అద్భుత రంగాలకు ఈ సమయం మీ కోసం చాలా అత్యంత మంచిగా కూడా రాబోతుంది. అపారమైన శుభప్రదం, లాభదాయకంగా ఉండబోతుంది. మరియు స్నేహితులారా, ఈ సమయంలో మీరు మనిషిని కొద్ది నిమిషాల్లో భయంకరంగా పూర్తిగా మారుతున్నట్లు చూస్తారు. ఏ విధంగా ఆ మనిషి మారిపోతాడు
అంటే మీ ముందు ఏ విధంగా మధురంగా బాగా మాట్లాడతాడు, మధురంగా స్నేహంగా మరియు ఇతరుల ముందు ఏ విధంగా మారి మాట్లాడతాడు, పూర్తిగా వేరుగా భిన్నంగా మాట్లాడతాడు. ఈ విచిత్రమైన విషయం మీరు ఈ సమయంలో పరిశీలనగా తప్పక చూడబోతున్నారు. అత్యంత స్పష్టంగా నిశ్చయంగా ఉంటుంది. మీ అందరికీ మేము తెలియజేస్తున్నాము, రాబోయే 24 గంటల తక్కువ సమయ వ్యవధిలో. మరియు స్నేహితులారా, కొన్నిసార్లు కొంతమంది మనుషులు ఇంత మధురమైన మాటలు ఆకర్షణీయంగా బాగా మాట్లాడతారు. మన జీవితంలో అత్యంత పరమ మిత్రుడు అనిపిస్తారు, పరమ ప్రాణ సమాన వ్యక్తి అనిపిస్తారు. నిజంగా అంతలా హృదయానికి ఎందుకు చెప్పాలంటే ఆ వ్యక్తి మనకు చాలా సొంత వారని అనిపిస్తారు, అత్యంత సన్నిహితంగా, హృదయానికి దగ్గరగా. కానీ నా ప్రియమైన స్నేహితులారా, వారు తమ అసలు చెడ్డ రూపంలోకి వచ్చినప్పుడు చివరికి తమ స్థాయిని బద్దలు కొట్టి చూపిస్తారు. ఈ 24 గంటల తక్కువ సమయ వ్యవధిలోనే మీరు ఆ వ్యక్తిని ఈ రోజు మారిపోతున్నట్లు చూస్తారు. ఎవరిపై అయితే మీరు ఎప్పుడు సంపూర్ణ నమ్మకంతో కలిసి నడుస్తూ వస్తారో, గౌరవంగా, ఆనందంగా, సురక్షితంగా ఉంటారో, ఈ రోజు చాలా పెద్ద, అత్యంత ఘోరమైన మోసం చేయబోతున్నారు. అత్యంత భయంకరమైనది, హానికరమైనది నిస్సందేహంగా చెప్పవచ్చు. మరియు మీకు వ్యతిరేకంగా పెద్ద రహస్య కుట్రలు జరుగుతున్నాయి, చాలా తీవ్రంగా, ప్రమాదకరంగా మారబోతున్నాయి. కుట్ర ఎందుకు జరుగుతుంది అంటే మిమ్మల్ని జీవితంలో కిందకి, పాతాళానికి దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈర్ష్యతో, అసూయగా, కక్షతో చేస్తున్నారు. మీ మంచి జీవితంలో అనవసరమైన నాశనాన్ని తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మరియు అన్యాయంగా, కక్షతో విపరీతంగా అనుకుంటున్నారు. మరియు స్నేహితులారా, కొన్నిసార్లు కొన్ని ఘోరమైన చెడ్డ సంఘటనలు మన కొంతమంది సొంత వ్యక్తులే మన సొంత వ్యక్తుల ద్వారానే చేయిస్తారు. మరియు దాని వలన మన సంబంధాలు సులభంగా వెంటనే పూర్తిగా తెగిపోతాయి. మరియు కొన్నిసార్లు మీరు చూసి ఉంటారు, మన ఇంట్లో ఏదైనా చిన్న విషయం గురించి గొడవ జరిగినప్పుడు బయటి వారి ఆ విషయం గురించి తెలిస్తే ఇంకా ఎక్కువ వారి గురించి ఒకరికొకరు అనవసరంగా రెచ్చగొట్టడం మొదలు పెడతారు. ఇలాంటివి చెడ్డ విషపు మాటలు మాట్లాడడం మొదలు పెడతారు. మరియు ఎక్కడొక చోట స్నేహితులారా, ఎవరి అమాయకపు మనసులోనైనా ఏదైనా విషపు చెడ్డ మాటలు రహస్యంగా చెప్తే నిజంగా ఆ మనిషికి అత్యంత కోపం వస్తుంది. నియంత్రణ లేకుండా విపరీతంగా, అకస్మాత్తుగా కోపం అనేది వచ్చేస్తుంది. వారికి ఆ విపరీతమైన సమయంలో ఇది అసలు అర్థం కాదు, ఏది సరైనది మరియు ఏది పూర్తిగా తప్పు అని. మరియు ఇక్కడే మనిషి తప్పు చేసేస్తాడు, పెద్దగా చాలా ఘోరంగా చేస్తాడనమాట. మరియు కొన్నిసార్లు మనిషి తన కోపం, ఆవేశంలోకి వచ్చి అలాంటి పెద్ద ఘోరమైన పనులు కూడా చేస్తారు. వాటి ఫలితాలు వారికి చాలా అతి పెద్దగా లభిస్తాయి, భరించలేని, అత్యంత విపరీతంగా జరగబోతున్నాయి. మరియు రాబోయే 24 గంటలు ఈ విషయంపై శ్రద్ధ ఉంచడం చాలా అత్యంత అవసరం, అత్యంత ముఖ్యమైనది, కీలకమైనది కూడా. మీకు ఈ సమయంలో చిన్న చిన్న విషయాలకి కోపం, క్రోధం రావచ్చు, త్వరగా, మితిమీరిన విపరీతంగా రావచ్చు. మరియు అన్నదమ్ముల్లో పోట్లాట జరిగే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి, చాలా ఎక్కువగా, ఘోరంగా, నిస్సందేహంగా ఉంటాయి. కానీ ఈ చెడ్డ పని అస్సలు చేయకూడదు, దయచేసి నియంత్రించుకోవాలి. చాలా శాంతంగా, సురక్షితంగా, పూర్తిగా శాంతంగా, నిశ్శబ్దంగా ఉండాలి. నిర్భరంగా, ఆదరిస్తూ, ధైర్యంగా ఉండాలి. ఏ విషయమైనా సరే దానిని శాంతంగా మాట్లాడడం, దానిని శాంతంగా నిర్వహించడం మీ అందరికీ అత్యంత మెరుగైనదిగా ఉంటుంది. మరి జీవితానికి సరైనదిగా కూడా ఉంటుంది. మరియు ఖచ్చితంగా స్థిరంగా తప్పకుండా ఉంటుంది. మరి స్నేహితులారా, మీరు ఎవరినైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా విశ్వసిస్తారో వారితో అవకాశం ఉంటుంది. ఈ రోజు ఆ వ్యక్తి శత్రుత్వం చేయవచ్చు, తప్పకుండా నిర్ధారించుకోండి. జీవితంలో ఎప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. మరియు ఒక చతురతతో కూడిన తెలివైన, ముఖ్యమైన పని చేయడం మీకు అత్యంత మెరుగైనదిగా ఉంటుంది. వివేకవంతంగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సంపూర్ణ సమాచారం కోసం చెప్తున్నాము, అలాంటి అబద్ధాల, మోసగాళ్ల వ్యక్తులు మారబోతున్నారు. ఎవరికి మీరు మీ జీవితంలో వేలు పట్టుకొని నడిపించడానికి నేర్పించారో, ఒక మార్గదర్శక గురువుల అత్యంత దగ్గరగా ఉన్నారు. జీవితంలో ఒక ఉపాధ్యాయులాగా మీరు వారికి అమూల్యమైన సలహాదారులుగా అయ్యారు, మార్గదర్శనం చేశారు, ఆప్యాయంగా ఉన్నారు. ఈ రోజు అలాంటి వ్యక్తి మీతో పూర్తిగా మారబోతున్నాడు. చూసి మీ కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి, విపరీతంగా, అత్యంత బాధగా వస్తాయి. మానవత్వంపై నుండి మీ నమ్మకం పూర్తిగా పోతుంది, పూర్తిగా, భయంకరంగా, శాశ్వతంగా పోతుంది. ఈ రోజు మీ కళ్ళకు భగవాన్ శ్రీ సూర్య భగవానుడు అద్భుతమైన వెలుగును, శక్తిని ఇస్తారు. సూర్య భగవానుడి అపారమైన దయతో మీ కళ్ళపై ప్రజల పట్ల ఉన్న విశ్వాసం యొక్క గుడ్డి నమ్మకాన్ని మొత్తం తొలగించబోతుంది.
ఈ చేదు విషయాన్ని చూసి మీ కళ్ళ నుండి కన్నీళ్లు బయటకు వస్తాయి. జీవితంలో మీరు కళ్ళు మూసుకొని ఏ పనినైనా ఏ రంగంలోనైనా విశ్వాసం ఉంచడం, ఏది చేయాలన్నా పూర్తి జాగ్రత్తగా ఆలోచించి చేయడమే మీకు అత్యంత ఉత్తమమైనదిగా ఉంటుంది. వివేకంతో జాగ్రత్తగా స్థిరంగా ఉండండి. మీ అందరికీ మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు మీరు అక్కడ జాగ్రత్తగా నిరంతరం ఉండవలసి ఉంటుంది. ఎక్కడైతే ప్రజల దృష్టిలో ఇతర మాటలు ఏదైనా మీ సొంత వ్యక్తి ఇతరుల ముందు మాట్లాడతారు మరియు వారి ద్వారా మీకు తెలుస్తుంది ఈ వ్యక్తి మీకోసం ఎలాంటి నిందల విషయపు మాటలు మాట్లాడేవాడు. అప్పుడు మీరు ఆ ప్రమాదకరమైన సమయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. చాలా తప్పకుండా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట చూస్తే మీరు వారి దృష్టిలో కనిపించడం మొదలు పెడతారు. ఒక గొప్ప భయంకరమైన శత్రువులా కనిపిస్తారు. మరి స్నేహితులారా, ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో ముందుకు అత్యంత ధైర్యంగా పెరుగుతాడో అప్పుడు బయట వారి కంటే ఎక్కువగా తన అంతరంగంలో ఉన్నవాడు ఈర్ష్య పడడం మొదలు పెడతాడు. చాలా ఎక్కువగా అసూయగా విపరీతంగా మారిపోతాడు. మన చుట్టూ ఉన్న తెలిసిన ప్రజలు, మన బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, సామాజిక వ్యక్తులు, సొంత వ్యక్తులే తరచుగా ఈర్ష్యపడడం మొదలు పెడతారు. అప్పుడు మనం వారి దృష్టిలో కంటగింపు అవుతాము. మరియు ఇలాంటిదే ఏదో మీ జీవితంలో కూడా భయంకరమైన సంఘటన జరుగుతుంది. నేడు తప్పకుండా నిశ్చయంగా ఉంటుంది. కానీ మీరు ప్రతి మనిషి నుండి అపాయం లేకుండా జాగ్రత్తగా ఉండాలి. నిరంతరం జాగ్రత్తగా స్థిరంగా ఎలా ఉండాలి అంటే నమ్మకాన్ని ఎలా మీపై ఉంచుకోండి. పరమేశ్వరుడిపై గట్టిగా ఉంచుకోండి. పూర్తిగా ధైర్యంగా నిశ్చయంగా ఉంటుంది. మీ అచంచలమైన నమ్మకం ఎప్పుడు తెగిపోదు మరియు మీరు మీ జీవితంలో ఎప్పుడు ఏడవలసిన అవసరం కూడా ఉండదు. స్థిరంగా నిశ్చయంగా తప్పకుండా ఉంటుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు సమయ వ్యవధిలో పరమేశ్వరుడి దయతో మీ కళ్ళు ఆ అబద్ధాల వ్యక్తుల నిజాయితీని చూపించబోతున్నాయి. ఎవరైతే మీ కళ్ళల్లో ఎప్పుడు దూరిపోయి వస్తూ ఉండేవారో, అబద్ధాల కోరులు, మోసగాళ్లు అద్భుతంగా ఉండేవారో వారందరూ కూడా అలాగే చాలా మంచి మాటలు మధురంగా బాగా మాట్లాడేవారు. మాయ మాటలు ఆకర్షణీయంగా నటించి కానీ మీ వెనక ఇంత పెద్ద రహస్య కుట్ర చేశారు. మీరు ఎప్పుడు కల్లో కూడా ఆలోచించలేదు నిజంగా అసలు ఏమాత్రం. కానీ కొందరు అంటారు కదా, ప్రతి దానిపై నుండి తెర ఒక రోజు పూర్తిగా తొలగిపోతుంది. తప్పకుండా ఖచ్చితంగా మీరు ఎంత దాచుకున్నా, ఎంత తీవ్రంగా ప్రయత్నించినా కానీ ఏది సత్యం ఉందో అది సమయం ఒక రోజు చూపించే తీరుతుంది, గొప్పగా నిరూపిస్తుంది. ఖచ్చితంగా మీరు లోపల నుండి చాలా చెడ్డవారు మరియు బయట నుండి మంచివారుగా నటించే నాటకం ఆడుతుంటే, మోసం చేస్తుంటే అయితే మీ చెడు ఎక్కడో ఒక చోట బయటపడి తీరుతుంది, ఖచ్చితంగా బయటపడిపోతుంది. మరియు స్నేహితులారా, ఈ చేదు విషయం ఈ రోజు మీరు స్వయంగా కొంతమంది సొంత వారి ముఖాలపై చూడబోతున్నారు. చూసి మీ కళ్ళు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోతారు. ఆశ్చర్యంగా ఏమి తెలియనట్టు చూస్తూ ఉండిపోతారు. మరియు ఈ రోజు సమయ వ్యవధిలో శ్రీ సూర్య భగవానుడి అపారమైన దయతో మీరందరి జీవితంలో ఆ వ్యక్తుల నిజమైన ముఖాన్ని చూడబోతున్నారు. ఈ అబద్ధాల మోసగాళ్ల వ్యక్తుల నుండి ఎప్పుడు దూరంగా ఉండండి. ఎక్కువగా తప్పకుండా సురక్షితంగా ఉండండి. లేదంటే ఒక రోజు మీరు తీవ్రమైన పశ్చాత్తాపడవలసి రావచ్చు. తప్పకుండా బాధపడతారు. అందుకే ఆ వ్యక్తి ఎవరైనా సరే మీ మిత్రుడు కావచ్చు, లేదా బంధువు, రక్త సంబంధికులు, పొరుగువారు, ఇరుగువారు కావచ్చు. ఏ వ్యక్తి అయినా సరే మీరు అలాంటి వారి నుండి దూరంగా ఉండాలి. ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలి. అత్యంత మెరుగైనది కూడా ఉంటుంది. మరియు స్నేహితులారా, ప్రతి మనిషి నిస్వార్థంగా సహాయం, ప్రతి మనిషి కోసం మనస్ఫూర్తిగా సహకారం చేస్తూ వచ్చారు. దాని ఫలితం కూడా ఈ రోజు మీకు చాలా అత్యంత మెరుగ్గా లభిస్తుంది. శుభకరంగా, అదృష్టంగా మారబోతుంది. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. లేదా ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.